ఈ అబ్బాయి వెళ్ళిన బాత్రూమ్ బంగారం అయిపోతుంది. ఈ అబ్బాయి అర్జెంట్ అయ్యి కుండలో బాత్రూమ్ కి వెళ్తాడు. అయితే వాళ్ళమ్మ ఆ బాత్రూమ్ పైకి తీసేసరికి ఆ బాత్రూమ్ నిజంగా గోల్డ్ అయిపోతుంది. అది చూసి వాళ్ళమ్మ షాక్ అయిపోతుంది. డాక్టర్ కూడా చూసి ఇది నిజమైన గోల్డా కాదో చెక్ చేయాలని చెప్పి నోట్తో కొరుకుతాడు. అది చూసి వాళ్ళకి వాంతి అయినట్టుగా అవుతుంది. కానీ అది చూసి ఇది నిజమైన గోల్డ్ అండి, నేను ఉంచుకుంటాను అని చెప్పి తీసేసుకుంటాడు. మీరు హాస్పిటల్ బిల్ కట్టవసరం లేదు, వెళ్ళిపోండి అని చెప్పి పంపించేస్తాడు. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అంటే స్వర్గంలో ఉన్న దేవుడికి ఒక వరం ఇస్తాడు ఈ అమ్మాయికి. అదేంటంటే ఆ అమ్మాయి బాగా డబ్బున్న వ్యక్తిగా అవుతుందని, కానీ ఆ వరం నెరవేర్చకపోతే మళ్ళీ ఇతను స్వర్గంలోకి రాలేడు అని చెప్పి ఆ దేవుడు వాళ్ళ అబ్బాయికి ఒక పవర్ ఇస్తాడు. అదే ఏది చేసినా సరే గోల్డ్ గా మారిపోతుంది అని. ఆ విషయం ఈ అబ్బాయికి తెలుస్తుంది. అప్పుడు ఈ అబ్బాయి బాగా తన పవర్స్ ఉపయోగించి బాత్రూమ్ వెళ్తాడు. ఆ బాత్రూమ్ గోల్డ్ లా రాగానే ఆ డాక్టర్ కూడా మీరు బిల్ కట్టవసరం లేదు, వెళ్ళిపోండి అని పంపించేస్తారు. అప్పుడు వాళ్ళమ్మ అసలు ఇలా ఎలా జరిగింది అని ఆ అబ్బాయిని అడుగుతుంది. నేను వెళ్ళిన పాట్ లో ఆల్రెడీ ఆ గోల్డ్ ఉందమ్మా, ఆ డాక్టర్ తెలియదు అని చెప్పగానే ఓ అదా సంగతి అని వాళ్ళమ్మ అనుకుంటుంది. ఆ తర్వాత వాళ్ళమ్మ మన తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, ఈ రోజు ఫంక్షన్ ఉంది అని చెప్తుంది. దాంతో వాళ్ళిద్దరూ బస్ స్టాప్ కి వెళ్ళి వాళ్ళ తాత వాళ్ళ ఇంటికి వెళ్తారు. అక్కడ వాళ్ళందరూ ఒక వాడిపోయిన చెట్టుకి పూజ చేస్తారు. దీన్ని ఎలాగైనా బ్రతికించాలి అని చెప్పగానే ఆ అబ్బాయి టాయిలెట్ పోస్తాడు. దాంతో అదంతా కూడా గోల్డ్ గా మారిపోతుంది. ముందు ఆ అబ్బాయిని అలా చేసినందుకు తిట్టిన తర్వాత వాళ్ళంతా చాలా సంతోషపడతారు. సబ్స్క్రైబ్.